ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దవుతున్నప్పుడు చెమట వాసన రావటం సహజమే. అలాగే రోజుల తరబడి స్నానం చేయని సందర్భాల్లో కూడా ఒళ్లంతా మురికి పట్టి దుర్గంధం వెదజల్లడం సాధారణమే. అయితే మనలో కొంతమందికి అంతగా చెమట పట్టకపోయినా నిత్యం స్నానం చేస్తున్నప్పటికీ శరీరమంతా కంపు వాసన వస్తూ ఉంటుంది. సెంట్లు, డియోడ్రెంట్లు, పెర్ఫ్యూములతో కూడా పెద్దగా ఫలితం ఉండదు. ఇలాంటి పరిస్థితిని డాక్టర్లు బ్రోమోహైడ్రోసిస్గా పిలుస్తారు. దేహం అంతా దుర్గంధం వెదజల్లే బ్రోమోహైడ్రోసిస్ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండల్లో ఎక్కువగా తిరుగుతున్నప్పుడు వేడి ఉక్కపోతలకు ధారాళంగా చెమటలు పట్టడం, ఆపై ఒళ్లంతా చెమట వాసన రావటం మనలో చాలామందికి అనుభవమే. అయితే సీజన్లతో నిమిత్తం లేకుండా చెమటలు ఎక్కువగా పడుతూ ఒళ్లంతా దుర్గంధం వెదజల్లుతుంటే అది ఖచ్చితంగా సమస్యే. నిజానికి చెమట అనేది మన శరీరానికి సహజ సిద్ధమైన కూలింగ్ యంత్రాంగం. అయితే కొంతమందికి ఈ చెమటే దుర్గంధానికి కారణమవుతూ ఉంటుంది. శరీరం నుంచి వెలువడే చెమట వల్ల చర్మం మీద బ్యాక్టీరియా చేరుతుంది. ఈ బ్యాక్టీరియా చెమటను యాసిడ్గా మారుస్తుంది. సాధారణంగా ఈ స్థితి ప్యూబర్టీ మొదలైన తర్వాత హార్మోన్ల వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఈ హార్మోన్లను ఆండ్రోజెన్స్ అంటారు. చెమట పట్టినప్పుడు ప్రతి ఒక్కరికి వారి శరీరాన్ని బట్టి వేరువేరు వాసనలు వస్తూ ఉంటాయి. కొందరికి వాసన తక్కువ ఉంటుంది, మరికొందరికి ఎక్కువగా ఉంటుంది. మన చెమట వాసన విభిన్న విషయాలపై ఆధారపడి ఉంటుంది. మన శరీర వాసనలు వివిధ గ్రంథుల ద్వారా బయటకొచ్చిన సమ్మేళనాల నుంచి ఉద్భవిస్తాయి. ఇలాంటి వాసన కొంతవరకు మన జన్యువులు, శరీరంలోని బ్యాక్టీరియా, పర్యావరణం, మనం తినే ఆహారం, ఇలా పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని చెబుతారు డాక్టర్లు. మన ఒంటి నుంచి వచ్చే దుర్వాసనని బ్రోమోహైడ్రోసిస్ అంటాం. అసలు ఈ దుర్వాసన అందరికి ఎందుకు రాదు, కొంతమందికి వస్తుందంటే దాని బేసిక్స్లోకి వెళ్తే చెమట వచ్చే గ్రంథులు రెండు రకాలు ఉంటాయి. ఎక్రైన్ గ్లాండ్స్ అండ్ ఎపోక్రైన్ గ్లాండ్స్ అంటాం. ఎక్రైన్ గ్లాండ్స్ ప్యూర్ చెమట వచ్చే గ్రంథులు. ఇది పుట్టుకతోటే యాక్టివేట్ అవుతాయి. బాడీ తల నుంచి అరికాళ్ళ వరకు ఉంటాయి. కొన్ని మిలియన్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి, చెమట సృష్టిస్తాయి. అసలు చెమట ఎందుకు రావాలి అంటే మనకి ఏసీ ఎందుకు వాడుకుంటాం, అలానే ఈ చెమట మనకి బాడీ కూల్ చేయడానికి ఒక దేవుడిచ్చిన వరం అని చెప్పొచ్చు. ఈ ఎక్రైన్ గ్లాండ్స్ వచ్చే చెమట కలర్ ఉండదు, స్మెల్ రాదు, లైట్గా సాల్టీ ఉంటుంది. దాంట్లో అంతా సాల్ట్సే ఉంటాయి, సోడియం క్లోరైడ్ అంటాం. ప్రతి మనిషికి ఒక లక్షణం లాగా ప్రతి మనిషికి ఒక స్మెల్ ఉంటుంది. దాన్ని ఎపోగ్లాండ్ నుంచి వచ్చే చెమట నుంచి వచ్చే స్మెల్లే. సో ఇవి అందరికి ఉంటుంది, కానీ కొందరికే ఎందుకు మనకి దుర్వాసన రావాలి, బ్రోమోహైడ్రోసిస్ రావాలంటే ఈ చెమట వల్ల స్మెల్ రాదు, కానీ ఒంటి మీద ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో లేదా ఫంగస్ ఏదైతే ఉందో ఆ చెమటతో రియాక్ట్ అయ్యి వచ్చే కెమికల్ రియాక్షన్స్ వల్లనే ఈ దుర్వాసన వస్తుంటుంది. దాన్ని బ్రోమోహైడ్రోసిస్ అంటాం. 1-2 రోజులు స్నానం చేయకపోతే మన శరీరం నుంచి ఒక రకమైన దుర్వాసన రావటం మొదలవుతుంది. అయితే ప్రతి ఒక్కరి శరీరం ఒక్కో రకమైన ప్రత్యేక వాసన కలిగి ఉంటుంది. కొంతమంది రోజు స్నానం చేస్తున్నా, పెర్ఫ్యూమ్లు, డియోడ్రెంట్లు, సెంట్లు వాడుతున్నా కూడా శరీరం అంతా వాసన వేస్తూ ఉంటుంది. ఇందుకు అధిక బరువు, స్థూలకాయం మొదలుకొని మధుమేహం వరకు చాలా కారణాలే ఉంటాయి. శరీర బరువు అధికంగా ఉన్నప్పుడు శరీరంలో ముడతలు ఎక్కువగా ఉంటాయి. ఈ ముడతలు బ్యాక్టీరియాకు ఆవాసాలుగా మారతాయి. అందువల్ల ఎక్కువ దుర్వాసన వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే మధుమేహంలో చెమట వాసన పండులాగా తీయగా ఉంటుంది. కాలేయం పనితీరు మందగించినప్పుడు కూడా శరీర వాసనలో మార్పు వస్తుంది. కాలేయ జబ్బుతో బాధపడే వారిలో చెడిపోయిన గుడ్డు వాసన వస్తూ ఉంటుంది. అలాగే కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నప్పుడు వారి నుంచి వచ్చే వాసన అమోనియాను పోలి ఉంటుంది. అసలు ఈ బ్రోమోహైడ్రోసిస్ దుర్వాసన ఎందుకు రావాలి అంటే ముందు చెప్పినట్టు ఒంటి మీద ఉన్న బ్యాక్టీరియా వల్ల, కానీ కొన్ని కారణాల వల్ల అది ఎక్కువ అవుతుంటుంది. సరిగా స్నానం చేయకపోయినా కానీ, ఇమ్యూనిటీ లో ఉన్నా కానీ, కొన్ని రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఈ క్యాండిడియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఎరిథ్రాస్మా అంటాం, అది కూడా ఒక సార్ట్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షనే. ఒంటి మీద ఉన్న బ్యాక్టీరియాలో స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా కానీ, కార్నీ బ్యాక్టీరియా కానీ, స్టెఫిలోకోకస్ బ్యాక్టీరియా కానీ, దీనివల్ల ఈ స్వెట్ రియాక్ట్ అయ్యి ఈ బ్రోమోహైడ్రోసిస్ వస్తుంటాయి. మనం తీసుకునే డైట్లో కూడా అంటే మనం ఈ ఆనియన్ గార్లిక్, ఉల్లిపాయ
తర్వాత కెఫిన్ ఉన్న కూల్ డ్రింక్స్ ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకి ఆల్కహాల్ కూడా ఇవి రీజన్స్ అని చెప్పొచ్చు. కొంతమందికి ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ అంటే డయాబెటిక్ కానీ, ఒబెసిటీ కానీ, లేదంటే కొన్ని రకమైన హెల్త్ ఇష్యూస్ అంటే థైరాయిడ్ ఇష్యూస్లో కానీ ఈ బ్రోమాటోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే దీనికి స్పెసిఫిక్ టెస్ట్లు అంటూ ఉండవు, కానీ అవి ఎందుకు వస్తుందో ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. థైరాయిడ్ టెస్ట్ కానీ, డయాబెటిక్ టెస్ట్ కానీ, ఒంటి మీద ఉన్న ఫంగస్ KOH మౌంటింగ్ అంటాం, లేదంటే కల్చర్ చేయించి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా దాన్ని మనం క్లియర్ చేసుకోవడం వల్ల బ్రోమాటోసిస్ ఆటోమేటిక్గా తగ్గడం స్టార్ట్ అవుతుంటుంది. శాకాహారులతో పోలిస్తే మాంసాహారుల్లో శరీరం నుంచి ఎక్కువ దుర్వాసన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వెల్లుల్లిని ఎక్కువగా ఆహారంలో వాడే వారి చెమటలో దుర్వాసన అధికంగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. అయితే పండ్లు, కూరగాయలు ఎక్కువగా, కొవ్వుల్ని తక్కువగా తీసుకునే వారిలో శరీర దుర్వాసన తక్కువగా ఉంటున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి పండ్లు, కూరగాయల్ని అధికంగా తీసుకోవటం మేలు. కొందరిలో చెమట, దాంతోపాటు వచ్చే దుర్గంధం ఎన్ని పర్ఫ్యూమ్లు, డియోలు వాడినా దాయటం కష్టంగా ఉంటుంది. ఇలాంటప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సాయం తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో తగిన మార్పుల్ని సూచించటంతో పాటు చర్మంపై ఎక్కడైనా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు వాటికి చికిత్స చేస్తారు. చెమటను అధికంగా ఉత్పత్తి చేసే ఎపోక్రైన్ గ్రంథుల్ని సైతం తొలగిస్తారు. అవసరం మేరకు యాంటీసెప్టిక్ మందుల్ని సూచిస్తారు. శరీర దుర్గంధం తీవ్రత మరీ ఎక్కువగా ఉంటున్నప్పుడు లేజర్, సర్జరీ, మైక్రోవేవ్ ఇండ్యూస్డ్ ఫైబ్రోసిస్ చికిత్సల్ని అందిస్తారు. దీన్ని మనం ఎలా నివారించుకోవాలి? యాంటీబ్యాక్టీరియల్ సోప్స్, యాంటీఫంగల్ సోప్స్ రెగ్యులర్గా 2 సార్లు స్నానం చేయడం, ఓకే, ఎక్కువ స్వెట్ వచ్చిన క్లోత్స్ మళ్ళీ వాడకపోవడం, తర్వాత యాంటీప్రెస్పిరెంట్స్ అంటాం, ఇది ఎక్కువ రోజులు వాడకూడదు, స్కిన్ ఇరిటేట్ అయిపోతుంది. దీన్ని అల్యూమినియం సాల్ట్స్ అంటాం. చెమట ఇవి బ్లాక్ చేయడానికి ఉపయోగపడతాయి, అంటే డైరెక్ట్ స్వెట్ గ్లాండ్స్ బ్లాక్ చేయడానికి. ఇవి ఏం చేస్తాయి, ఆ చెమట వచ్చే గ్రంథుల్ని బ్లాక్ చేయడం వల్ల స్వెట్ రాదు, దానిపైన బ్యాక్టీరియా రియాక్ట్ అవ్వడం వల్ల, కాకపోవడం వల్ల మనకి ఈ స్మెల్ అనేది రాదు. ఈ యాంటీప్రెస్పిరెంట్స్ ఎక్కువ రోజులు వాడకూడదు, తగ్గేంత వరకు రోజుకి 2 సార్లు అట్లా 2 వారాలు వాడుకొని తగ్గిన తర్వాత వారానికి ఒకసారి కానీ 2 సార్లు వాడుకోవడం వల్ల స్కిన్ ఇరిటేట్ కాకుండా ఉంటుంది. కొంతమందికి అండర్ ఆర్మ్స్లో హెయిర్ ఎక్కువ అవటం వల్ల కూడా ఈ బ్యాక్టీరియా అధికమై స్మెల్ వస్తుంటుంది. వాళ్ళు లేజర్ రిడక్షన్స్ కానీ, లేదంటే వ్యాక్సింగ్ కానీ, థ్రెడ్డింగ్ కానీ, లేదంటే ట్రిమ్మింగ్ కానీ చేసుకోవడం వల్ల బ్యాక్టీరియా పాపులేషన్ తగ్గించుకోవచ్చు. ఇన్ని వాడినా కానీ మనకి ఇంకా ఫాస్ట్ రిజల్ట్స్ కావాలంటే బొటాక్స్ అంటాం. బొటాక్స్ అంటే యాంటీ ఏజింగ్, అంటే పైపు రింకిల్స్ తీయడానికి వాడే టెక్నిక్కి మన స్వెట్ బ్లాక్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంటుంది. స్టార్చ్ అప్లై చేసి ఎక్కడైతే చెమట గందులు ఎక్కువ యాక్టివ్ ఉన్నాయో ఆ మార్క్ చేసుకొని దాంట్లోకి బొటాక్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల టెంపరీగా స్వెట్ రాకుండా బ్లాక్ చేసేయచ్చు. దానిపైన ఈ డియోడ్రెంట్స్, యాంటీప్రెస్పిరెంట్స్, లోషన్స్ వాడుకోవడం వల్ల ఇండైరెక్ట్గా యాంటీబయాటిక్ లోషన్స్ వాడుకోవడం వల్ల ఇండైరెక్ట్గా బ్యాక్టీరియా కౌంట్ తగ్గి అండ్ స్వెట్ రావడం 2 విధాలుగా మనం బ్లాక్ చేసుకోవచ్చు. ఇంకా స్మెల్ వస్తుందంటే సర్జరీ ఉంటుంది. సర్జరీ అంటే ఆ అపోక్రైన్ గంధంలో ఉన్న ఆ ఏరియా మొత్తం సర్జరీతో మొత్తం ఆ స్కిన్నే తీసేస్తాం. వేరే స్కిన్, థై మీద స్కిన్ గ్రాప్ చేయడం వల్ల ఆ స్వెట్ గ్లాండ్స్, అపోక్రైన్ గ్లాండ్స్ మనం ఆ నెంబర్ తగ్గించడం వల్ల కూడా ఈ ఇండైరెక్ట్గా బ్రోమాటోసిస్ తగ్గించుకోవచ్చు. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపటంలో మనం తాగే నీటిదే ప్రధాన పాత్ర. తక్కువ నీరు తీసుకోవటం వల్ల అవి శరీరంలోనే ఉండిపోయి దుర్వాసనకు కారణమవుతాయి. కనీసం 2.5 లీటర్ల నీరు తాగేలా చూసుకోవాలి. అలాగే రోజుకు కనీసం 2 సార్లు గోరువెచ్చని లేదా చన్నీటి స్నానం చేయటం మంచిది. స్నానానికి యాంటీ బ్యాక్టీరియల్ సోపును వాడటం మేలు. స్నానం చేసే నీటిలో లావెండర్, రోజ్మెరీ, టీ ట్రీ ఆయిల్ ఇలా నచ్చిన దాన్ని ఎంచుకొని కొన్ని చుక్కలు వేయండి. ఇవి చాలా వరకు శరీర దుర్వాసనను దూరం చేస్తాయి. శరీర దుర్గంధం అధికంగా ఉన్నప్పుడు సాధారణ డియోడరెంట్లకు బదులుగా యాంటీపెరిస్పిరెంట్లను వాడటం మేలు. అయితే వీటి వల్ల చెమట తగ్గదనేది గుర్తుంచుకోవాలి. అల్యూమినియం సాల్ట్స్ కలిగి ఉండే యాంటీపెరిస్పిరెంట్ ఎంచుకోవాలి. వీటిని రాత్రిపూట ఉపయోగించటం మంచిది. ఇవి చెమట కారడాన్ని అదుపు చేస్తాయి. అయితే ఇవి అధికంగా వినియోగిస్తే చర్మంపై ఇరిటేషన్కు కారణమవుతాయని గుర్తుంచుకోవాలి.